గారు రెండో అబ్బాయి మార్క్ శంకర్ పవనోవిచ్ కి ఈ రోజు ఫైర్ యాక్సిడెంట్ లో చిన్న చిన్న గాయాలు అయ్యాయంట. సో మరి అది ఏంటి, ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? అలాగే దానిపైన చాలా మంది రాజకీయ ప్రముఖులు కూడా ట్వీట్లు వేశారు. అందులో జగన్ గారు వేశారు అనమాట, మీ ఫ్యామిలీకి నేను ఉన్నాను, బాధపడదంట. సో దాన్ని ఎలా తీసుకుంటున్నారు ఫ్యాన్స్ అంతా? ఆ ఫ్యాన్స్ తీసుకునే దానికంటే ముందు ఈయన ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి ప్రజల దగ్గరికి వెళ్ళాలి. సూపర్. ఎందుకంటే అవకాడ ప్రమాదం జరిగిందని ఇంటిమేషన్ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినా సరే, ముందు నేను వాళ్ళకి ఇచ్చిన హామీ అయితే ఉంది. సో నేను ముందు అక్కడికే వెళ్ళి నేను చేయాల్సిన పనులు అయితే ఉన్నాయని, సో ఇక్కడికి వెళ్ళి సాయంత్రం నేను బయలుదేరతా అన్నది సూపర్. ఎందుకంటే అరుదుగా దొరుకుతారు అలాంటి వాళ్ళు. చాలా మంది రాజకీయంలో మనం చూసాం. అలాగా అంటే ప్రమాదం ఉన్న ప్లేసులకి వెళ్ళి కూడా అలా చెయ్యాలి అన్నది చాలా డేర్ అది. సో అడవి ప్రాంతం అదంతా కూడా. సో అలాంటి ప్లేస్ కూడా వెళ్ళి చేయటం అన్నది సూపర్. అంటే ఇప్పుడు ఆయన మామూలుగా అయితే ఈరోజు 2 రోజులు కమిట్మెంట్ ఉంది కాబట్టి ఉన్నారు. ఒకవేళ ఆయన మార్నింగ్ వెళ్ళిపోయి ఉంటే వేరే నెగిటివ్ గా వెళ్ళిపోయేది అంటారు ఫీడ్బ్యాక్. ట్రోల్స్ లో వాళ్ళకి పని దొరికేది వీడియోలకి. సో ఇక్కడ ఆమె వదిలేసి నువ్వు ముందు మీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళావు అని వేసుకుంటారు అంతే. అంటే జగన్ గారు ఎప్పుడు పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకురారు. మరి అలాంటి ఈ రోజు వాళ్ళ అబ్బాయి గురించి నేనున్నా మీకు బాధపడకన్నట్టు ట్వీట్ చేశారు అనమాట. దాన్ని ఎలా తీసుకోవచ్చు మరి? దాన్ని ఎలా తీసుకోవచ్చు అంటే, సో ఇక్కడికి వెళ్ళేది ఆపుదాం అన్న ప్రయత్నం అన్న అనుకోవచ్చు, లేకపోతే ఏమన్నా బయటపడతాయి అన్న కూడా అనుకోవచ్చు. అలాగే ఇంకా నారా లోకేష్ గారు కూడా అన్న బాధపడకండి, చాలా డిఫరెన్స్ ఉన్నట్టు కూడా ఆయన కూడా వేశారు, చంద్రబాబు గారు కూడా వేశారు. సో ఇంకా చాలా మంది సినిమా యాక్టర్లు రాజకీయ ప్రముఖులు కూడా వేస్తున్నారు. సో మరి ఇంకా పవన్ కళ్యాణ్ గారు కన్నా ఎక్కువ మంది వాళ్ళే కేర్ తీసుకుంటారు అనుకోవచ్చు. అలాగే చిరంజీవి గారు కూడా ఫోన్ చేసి ఏమి అపాయం లేదని చెప్పారు. అంటే ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ గారు కాకుండా మేము కూడా మీకు అండగా ఉన్నాము అని వీళ్ళందరూ కూడా తెలుపుతున్నారు. సో అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ వర్క్ లో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా సరే, సో మీ వెనక మేమందరం కూడా మీ ఫ్యామిలీకి సపోర్ట్ ఉన్నామని పవన్ గా సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు తన వయసు ఎంత, ఫోటోలు ఏంటి, ఎక్కడ కూడా ఈ మధ్యన అక్కడ బయటకు రాలా అతనికి? సో మరి అతను ఏమన్నా వీడియోలు వచ్చే అవకాశం ఉందంటారా? ఫోటో కానీ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ వచ్చినాయి కదా, వైట్ షర్ట్ వేసుకొని జనసేన సింబల్ వేసుకొని ఆల్రెడీ తిరిగాడు కదా బొడ్డోడు. కాకపోతే ఏంటంటే త్వరగా వైరల్ అవ్వాల, తెలియలా జనాలు ఎవరికి, ఎవరో బొడ్డోడు అనుకుంటు చిరంజీవి పక్కనే తిరిగింది. సహజంగా ఎక్కడో జరిగింది ఒక చిన్న సంఘటన. ఒక వాళ్ళు చదువుకున్న అబ్బాయి చదువుకున్న ఏదైతే స్కూల్ ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో అక్కడ జరిగిన ప్రాంతంలో ఏదో చిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అది జరగడం చాలా బాధాకరం. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి పొలిటికల్ లీడర్, ఆయన వెల్ విష్ గా ఉండాల్సింది. కొన్ని కొన్ని చిన్న చిన్న సంఘటనలు జరుగుతుంటాయి. యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనలు మనం కొంచెం చింతిస్తూ బాధేస్తూ పవన్ కళ్యాణ్ గారు తొందరగా అబ్బాయిని చూసుకొని రికవర్ అయ్యి బాగుంటే బాగుంటది. ఇలాంటి గుడ్ ఏ రాజకీయ నాయకుడైనా ఎవరైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకెవరైనా సరే, రాజకీయాలు విమర్శించుకోవచ్చు, రాజకీయాల వరకు ఉండాలి. కుటుంబ సభ్యుల వరకు, పిల్లల వరకు వచ్చేసరికి అలా సానుభూతి తెలుపున శుభ సూచకం. చిన్న చిన్న గాయాలైనాయి. సో మరి పవన్ కళ్యాణ్ గారు ఏమో ఇవాళ మార్నింగ్ అటు సింగపూర్ బయలుదేరకుండా వైజాగ్ లో ఏదైతే వర్క్ కమిట్ అయ్యారో ఆ వర్క్ లో ఉండిపోయారు. గిరిజన సంక్షేమ శాఖ కోసం ఆ కార్యక్రమం తలపెట్టారు అనమాట. అది అయినాకే వెళ్తానని చెప్పారు. మరి ఏంటి, ఆయన వెళ్తారా లేకపోతే ఆయన అసలు ఏంటి? పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తన యొక్క ప్రజల కోసం అంకితమైనటువంటి గొప్ప లీడర్ ఆయన. ఈ సందర్భంగా కూడా ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో కూడా ఈ యొక్క మన రాష్ట్ర అభివృద్ధికి ఎంతో ప్రయత్నం కూడా చేస్తున్నారు. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచడానికి కొన్ని చర్యలు చేపట్టడం జరుగుతుంది. దీని గురించి కేరళ రాష్ట్రంలో వాళ్ళు ఫాలో అయ్యేటువంటి టూరిజం విధానం పద్ధతిలోనే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ యొక్క మారుమూల ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో కూడా టూరిజం అభివృద్ధి చేసి తద్వారా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయాన్ని పెంచే విధంగా చేస్తున్నారు. అందులో భాగంగానే అరకులోయలో కూడా టూరిజం డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కూడా చేపడుతున్నారు. ఈ విధంగా ఆయన సిన్సియర్ కూడా కృషి చేస్తూ ఉంటే అనుకోకుండా ఆయన కుమారుడికి కూడా దొరకడం జరిగింది. ఈ యొక్క సింగపూర్ లో టమోటా క్యాటరింగ్ స్కూల్ అనేటువంటి ఒక స్కూల్లో కూడా ఒక ఫైర్ యాక్సిడెంట్ కూడా జరిగింది. ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్ ద్వారా అతని చిన్న కుమారుడు తీవ్రమైనటువంటి గాయాలు కూడా అయినాయి. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు తనకు ఆల్రెడీ ముందే షెడ్యూల్ అయినటువంటి వాటి ఉండటం వల్ల ఇది పూర్తయిన తర్వాత అక్కడికి వెళ్తాం అనేటువంటి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఆయన యొక్క దేశభక్తికి, నిబద్ధతకి కూడా సూచిస్తున్నది. ఇది నిజంగా పవన్ కళ్యాణ్ గారి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాము. ఈవెన్ ఆల్రెడీ కూడా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా అక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి యొక్క భార్య కూడా లజ్నో గారు సింగపూర్ లోనే ఉన్నారు. ఆమె అక్కడ తన స్టడీస్ కూడా కొనసాగిస్తుండటం వల్ల ఆమె అక్కడ నివాసం ఉన్నారు ప్రస్తుతము. అలాగే ఆయన ఒక కుమారుడు, రెండో కుమారుడు కూడా అక్కడ చదువుకుంటున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా తీవ్రంగా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ యొక్క పిల్లవాడు కూడా వెంటనే కోలుకోవాలని చెప్పేసి అనేక దేవాలయాల్లో పూజలు చేయడం జరిగింది. కొబ్బరికాయలు కొట్టడం వంటి ప్రత్యేక పూజలు కూడా చేశారు. ఏమైనా పిల్లవాడు కూడా కోలుకుంటూనే ఉన్నాడు.
ఏమైనా పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క పర్యటన కూడా కొంచెం కుదించుకొని తర్వాత సింగపూర్ వెళ్ళాలనేటువంటి ఆలోచనలో కూడా ఆయన ఉన్నారు. అయితే తాజాగా ఏంటంటే అందరూ సర్ప్రైజ్ చేసిన విషయం అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రోజు అందరూ స్పందించారు రాజకీయ నాయకులు. అవును. సో జగన్ గారు కూడా మీకు మీ అబ్బాయికి ఏం కాదంటే ధైర్యంగా ఉండండి నేనున్నా అంటూ ఆయన చెప్పారు. అంటే దీనిలో ఏమనుకోవచ్చు ఆయన చెప్పిన విధానం? ఇది నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కంగ్రాట్స్ చెప్తున్నాము. వాళ్ళ మధ్య ఎటువంటి విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఒక చిన్నపిల్లవాడికి ఈ విధమైనటువంటి ఫైర్ యాక్సిడెంట్ అనేది చాలా నిజంగా బాధాకరమైన విషయం. వాళ్ళ మధ్య ఎటువంటి విభేదాలు ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క కుమారుడు క్షేమంగా ఉండాలని జగన్ కోరుకోవడం కూడా ఆయన గొప్పదనానికి కూడా నిరసనగా భావిస్తుంది.